హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ డేట్ ఎప్పుడు అని చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే మనకి వెబ్సైట్లో ఇంతకుముందు జూలై 11వ తేదీన టెంటేటివ్ అని ఉండేది. మరి అదే ఫైనల్ డేటా మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తారనే డౌట్ కూడా చాలామందికి ఉంది. అలాగే లిస్ట్లో నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే నేమ్ ఉంటే సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్ల, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సో దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించిన నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పై క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి మనకు ఆల్రెడీ లిస్టులు అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తర్వాత క్లియర్ అయిపోతాయండి. క్లియర్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ రోజు ఇక్కడ 4 క్యాంపస్ లిస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సపరేట్ లిస్టులు అనేవి ఇస్తారండి. శ్రీకాకుళంకి సెలెక్ట్ అయిన వాళ్ళకి శ్రీకాకుళం, అలాగే మనకి న్యూజివీడు సెలెక్ట్ అయిన వాళ్ళకి న్యూజివీడు, ఒంగోలు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒంగోలు, అలాగే నెక్స్ట్ ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఆర్కే వ్యాలీ లిస్టు, ఇలా 4 లిస్టులు ఇస్తారు. 4 లిస్టులు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏ లిస్టులో నేమ్ ఉందనేది మీకు తెలియదు కాబట్టి, మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారో తెలియదు కాబట్టి మీరు 4 లిస్టులు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటే, సో ఏ లిస్టులో నేమ్ ఉంటే మీరు అక్కడట ఆ క్యాంపస్కి సెలెక్ట్ అయినట్లు మనకి డేటు, అలాగే క్యాంపస్ సెలెక్ట్ అయింది అన్నీ కూడా ఇస్తారు, కౌన్సిలింగ్ డేట్ అన్నీ కూడా. సో మీరు ఇలా అయితే చెక్ చేసుకోవాలి లిస్ట్ అనేది. సో ఇలా లిస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ లిస్టులో సీట్ ఉంటే మాత్రం సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లు, అంటే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లండి. కానీ మనకి సర్టిఫికేట్స్ ఉంటేనే కన్ఫర్మ్ అయిపోయినట్లు. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీ సీట్ అనేది కన్ఫర్మే. లిస్ట్లో నేమ్ ఉంటే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా స్క్రీన్ పైన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇస్తాను. అవన్నీ కూడా మీరు ఉన్నాయో లేవని చెక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మీకు లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.